సరదా సాహసపు ఎత్తులను ఎక్కడానికి ఎన్ని ఎత్తులు వేయాలో పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ప్రభుత్వ యంత్రాంగం నిద్రపోతున్నటువంటి సమయంలోనే వైఎస్ఆర్సీపీ బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చింది. వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నేతలు, కార్యకర్తలు వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధితులకి భరోసా కల్పిస్తూ వాళ్ళకి అవసరమైనటువంటి నిత్యావసర సరుకులతో పాటు వాటర్ బాటిళ్లు, అన్నం, మిగిలినటువంటి వస్తువుల్ని కూడా అందజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు విద్యాధర బస్ డిపో ఎదుట వాటర్ బాటిళ్లను కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత పోతిన మహేష్ గారు. ఒకసారి మాట్లాడదాం. చెప్పండి, మీరేమో ప్రతిపక్షంలో ఉన్నారు, అధికార పక్షానికి సంబంధించినటువంటి పార్టీ నేతలు కావచ్చు, మంత్రులు కావచ్చు క్షేత్రస్థాయిలో పర్యటించట్లేదు అని చెప్పేసి ఒక విమర్శ ఉంది. అధికారులు అసలు రావట్లేదు అని చెప్పేసి బాధితులు చెప్తున్నారు. ఎట్లా ఏం చెప్తారండి? విమర్శ కాదు, వాస్తవం. ఎక్కడ అధికార పార్టీ నాయకులు ఉన్నారో చెప్పమనండి. పోనీ అధికారులు ఎక్కడున్నారో పోనీ ఎక్కడైనా సరే చూపిస్తే మేము కూడా చూస్తాం. నిజంగా వాళ్ళు ప్రజలకి అండగా ఉండి సేవ చేసి వాళ్ళకి పునరావాస కేంద్రాలకు తరలించి మంచినీళ్ళు, ఎవరు భోజనం అడగట్లే, వాళ్ళ మంచినీళ్ళు ఇస్తే గుక్కెడు మంచినీళ్ళు ఇస్తే చాలు అంటున్నారు. మంచినీళ్ళు అందించి మందులు ఇచ్చి వృద్ధులకి అదేవిధంగా రోగులకి ఎక్కడైనా అండగా నిలబడితే అధికార పార్టీ నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీ కానీ ఇక్కడ ఇన్ఛార్జీలుగా వేశారంటున్నారు కదా ఐఏఎస్ ఆఫీసర్లు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే టేపు నుంచి వెళ్ళారు. ఆయన చూపించినా మేము చూస్తాం, ఆయన చూపించినా మేము చూస్తాం. విమర్శ కాదు, మీరు చెప్తున్నది వాస్తవం. కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వకపోబట్టే మా స్థానిక నాయకులు రామకృష్ణ గారు ఏకలవ్య నగర్లో మంచినీళ్ళు లేవు, భోజనం తర్వాత మహేష్ గారు అంటే ఇప్పుడు ఒక 1000 వాటర్ బాటిల్ తీసుకొచ్చి ఇచ్చాం. భోజనం ప్యాకెట్లు కూడా తీసుకొచ్చాం, డబ్బాల్లో చేపించాం జాగ్రత్తగా. అవి కూడా తీసుకొచ్చి అందజేస్తున్నాం. మా శక్తి వంచన లేకుండా సేవ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ రాష్ట్ర ప్రజలందరూ ముఖ్యంగా ఒకటి గమనించాలి. కరోనా లాంటి విపత్కర సమయంలో, కష్టకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో అద్భుతంగా ఆ రోజున ప్రభుత్వం పనిచేసింది. ప్రజలకు అండగా నిలబడ్డారు, ఆహారం అందజేశారు, వైద్యం అందజేశారు. అదేవిధంగా ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు, కొంతమందికి డబ్బులు కూడా ఇచ్చారు. మనం అది కరోనాలో ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అంత అద్భుతంగా పనిచేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పని చేయలేకపోతూ ఉన్నారు? కేవలం ఆయన ఇక్కడ ప్రచారానికి పరిమితం అయ్యారు, కానీ ప్రజలకు ఎక్కడా కూడా సేవ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు వాలంటీర్స్ని కానీ, సచివాలయ వ్యవస్థను కానీ, అదేవిధంగా కార్పొరేషన్ సిబ్బందిని కానీ, మరో పక్క నుంచి వైద్య శాఖలో ఉండేటువంటి వాళ్ళు శానిటేషన్ అవన్నీ చాలా అద్భుతంగా పనిచేశారు. ఈరోజు ఎక్కడ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరూ కూడా రోడ్డు మీద గగ్గోలు పెడుతున్నారు. ఇంకొక చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి. అమ్మవారి ప్రసాదమే ఈ 2 రోజుల నుంచి విజయవాడ నగర ప్రజలకు అందింది, కానీ ప్రభుత్వం ఎక్కడ ఉండిచ్చిందో మాకైతే తెలియదు. ఏ ఎమ్మెల్యే ఏ ఎంపీ ఇచ్చారు కూడా మాకైతే తెలియదు. అమ్మవారి ప్రసాదమే భక్తులకు అందింది. సుమారు 1,00,000 ప్యాకెట్లు దుర్గగుడి దేవస్థానం వారు పంపిణీ చేశారు. మరొక 50,000 ప్యాకెట్లు పైన ఏలూరు, చిన్న తిరుపతి నుంచి, వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుంచి వచ్చినాయి. కానీ విజయవాడ నగరంలో చంద్రబాబు గారు తయారు చేయించిన ఎన్నో, పంపిణీ చేసిన ఎన్నో మాకైతే తెలియదు. మీరేమో ఆకలి తీర్చేందుకు అమ్మవారి ప్రసాదం వచ్చింది అంటున్నారు. ప్రభుత్వం ఏమో ఒకటే వాట్సాప్లో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో మేమే ఆహారం పంపిణీ చేస్తున్నామని చెప్పేసి ఫోటోలు విపరీతంగా వైరల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏం చెప్తారండి? చెప్తున్నా కదా, నేను చెప్పింది. కావాలంటే మీరు ఈవో గారిని వెళ్ళి అడగండి, దుర్గగుడిలో ఈవో గారిని అడగండి. మొన్న 8,000 ప్యాకెట్లు ఇచ్చారు, నిన్న 8,000 ప్యాకెట్లు ఇచ్చారు. అలాగే ద్వారకా తిరుమల నుంచి, ఏలూరు నుంచి, చిన్న వెంకటేశ్వర స్వామి దాలయం నుంచి 8,000 ప్యాకెట్లు వచ్చినాయి. ఇవి మొత్తం సుమారుగా 2 లక్షల పైచిలకు భోజనం ప్యాకెట్లు వచ్చింది దుర్గగుడి నుంచి, ద్వారకా తిరుమల నుంచే. కానీ ప్రభుత్వం ఎన్ని తయారు చేయించిందో మాకే తెలియదు. భక్తులకి, విజయవాడ నగర ప్రజలకు అండగా నిలిచింది అమ్మవారి దేవస్థానమే అని కూడా, అమ్మవారి అని కూడా తెలియజేస్తాం. బాధితులు లక్షల్లో ఉంటే కనీసం అధికార పార్టీ సంబంధించినటువంటి నేతలు వాళ్ళ ముఖాల్లో చూసిన పాపన పోలేదని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏం చెప్తారు అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలకి? కరోనా వచ్చినప్పుడు ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా సరే ఒక్క వైసీపీ జెండా పెట్టి ప్రజలకు సేవ చేశారా? చెప్పమనండి. ఈ ప్రభుత్వానికి సిగ్గుందా? ఎదవలకి వీళ్ళకేం ప్రచారం ఇచ్చి పట్టింది? వీళ్ళకి ప్రచారం ఎక్కువ, సేవ తక్కువ ఉంది. 4 పులిహోర ప్యాకెట్లు తీసుకురావడం, 400 ఫోటోలు దిగడం. వీళ్ళు అంతకుమించి చేసింది ఏమీ లేదు. నాయకులు మీరు తీరు మార్చుకోవాలి. ఒక్క పశ్చిమ నియోజకవర్గంలోనే 60% మందిగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మీరు ప్రచారం మాని ప్రజలకు సేవ చేయండి. వాళ్ళు ఏం మాట్లాడతల్లా, బయటికి తీసుకురండి, మమ్మల్ని ముంపులో ఉన్నాం, బయటికి తీసుకొస్తే మేము ఎక్కడో దగ్గర ఉంటామని చెప్తా ఉన్నారు. ఎలాగో నష్టపోయాం, మమ్మల్ని ప్రాణాలతో అయినా కాపాడండి అని అందరూ కూడా
వాపోతా ఉన్నారు. రాజరాజేశ్వరిపేటలో మరొక ఇద్దరు నీళ్లలో మునిగిపోయారనేటువంటి సమాచారం బయటకు అందుతోంది. చంద్రబాబు నాయుడు గారు మీరు అక్కడికన్నా వెళ్ళి ముఖ్యమంత్రి గారిని వాళ్ళనన్నా కాపాడే ప్రయత్నం చేయమని మేమైతే కోరుతాం. ఒకటి చెప్పండి, అంటే ప్రతి ఇంట్లో దాదాపు తక్కువలో తక్కువ 2 నుంచి 5 లక్షల వరకు కూడా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ నష్టాన్ని అంచనా వేసేందుకు క్షేత్రస్థాయిలో అధికారులు కనీసం వాళ్ళ ఇంటి తలుపు తట్టినటువంటి పాపన పోలేదని చెప్పేసి కూడా అంటున్నారు. వైఎస్ఆర్సీపీ తరఫున ఏం డిమాండ్ చేస్తారు? గతంలో ప్రతి 50 ఏళ్ళకి వాలంటీర్ ఉంటే అసలు వాలంటీర్ వ్యవస్థ ఎందుకు అన్నారు? సచివాలయ వ్యవస్థ ఎందుకు అన్నారు? ఆ వ్యవస్థల్ని నిర్వీర్యం చేసినట్టుకు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. ఇవాళ సచివాలయ సిబ్బంది ఉన్నా, వాలంటీర్స్ ఉన్నా నేరుగా 50 ఏళ్ళకు పోయేవాళ్ళు, వాళ్ళకి మంచినీళ్ళు, మందులో, భోజనమో అందించేవాళ్ళు. కరోనా లాంటి విపత్కర సమయంలోనే సేవ చేశారు కదా, ప్రజలకు అండగా నిలబడ్డారు కదా, ప్రాణాలను కూడా లెక్క చేయలేదు కదా. మరి ఈ రోజున అట్లాంటి సేవ కానీ అట్లాంటి సౌకర్యాలు కానీ ఎందుకు అందించలేకపోయారు? కలెక్టర్ గారు వస్తారంట ఇవాళ నుంచి, స్పెషల్ ఆఫీసర్ ఒక్కొక్క డివిజన్కి ఒక్కొక్క ఐఏఎస్ అధికారి అంట, 32 డివిజన్లకి 32 ఐఏఎస్ అధికారులు. ఏం చేస్తారు వచ్చి? టీవీలు ఏం పాడైనాయి, ఫ్రిడ్జ్లు ఏం పాడినాయి, మంచాలు ఏం పాడినాయి, క్షేత్రస్థాయి ఏమైంది, ఇబ్బంది ఏమన్నా నష్టపరిహారం లెక్కేస్తారా? లెక్కారా? పోనీ ప్రతి ఇంటికి ఎంత నష్టపరిహారం ఇస్తారో మీరేమన్నా ప్రకటన జారీ చేస్తారా? చెప్పమనండి. కనీసం ప్రజలు నష్టపోయిన దాంట్లో ఈ ప్రభుత్వం ఒక 75% అన్న ఇస్తే వాళ్ళకు కొంత అయినా సరే ఉపశమనం కలుగుతుంది. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ గతంలో ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి హయాంలో పేద ప్రజల్ని కావచ్చు, రోగుల్ని కావచ్చు ఆదుకునేందుకు ప్రయత్నం చేసింది. కానీ ఈ సంవత్సరంలో మాత్రం ఇలాంటి వరద విపత్కర పరిస్థితుల్లో కనీసం టీడీపీ సంబంధించినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కనీసం అక్కడి వైపు చూసినటువంటి పాపన కూడా పోలేదు. వాళ్ళని ఆదుకునే ప్రయత్నం కూడా చేయలేదు. కనీసం నష్టపోయినటువంటి బాధితులని పరామర్శించినటువంటి పాపన పోలేదు అని చెప్పేసి కూడా పోతిన మహేష్ అయితే తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా క్షేత్రస్థాయిలో పర్యటించి బాధితులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. నేను శ్రీనివాసరావు, పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, విజయవాడ.